సమస్య 105. దానాలు ఎన్ని రకాలు? యోగ్యుడని కొన్నింటిని కొంతమందికిస్తాము, ఫలాపేక్షతో కొన్నింటినిస్తాం. ఇష్టం లేకపోయినా అయోగ్యులకు కూడా తప్పనిసరై విసుగుతో కొన్నింటినిస్తాం. ఈ మూడింటికి తేడా ఉందా? ఇవి ఎలాంటి దానాలు? దాతవ్యమితి యద్దానం దీయతే నునుపకారిణే దేశకాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వాపువః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజనం స్మృతం. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అనత్కృతం అవజ్ఞాతం తత్తామసం ముదాహృతం. చాలా తేడా ఉంది. పవిత్రమైన ప్రదేశంలో, మంచి పర్వకాలంలో యోగ్యుడైన వ్యక్తికి ప్రత్యుపకారాపేక్ష లేకుండా కర్తవ్య బుద్ధితో ఇవ్వాలని ఇచ్చే దానం సాత్విక దానం అంటారు. తిరిగి ఉపకారాన్ని పొందాలనే కాంక్షతో లేక గొప్ప ఫలాన్ని ఉద్దేశించిగాని చాలా బాధపడుతూ ఇచ్చే దానం రాజసదానం అవుతుంది. అయోగ్యమైన ప్రదేశంలో, యోగ్యం కాని కాలంలో అయోగ్యులకు నిర్బంధం వల్ల విసుగుతో ఇష్టం లేకుండా ఇచ్చే దానం తామసదానం అవుతుంది. ఈ మూడింటికి ఫలంలో చాలా తేడా ఉంది. సాత్విక దానం వల్ల మంచి ఫలం, రాజసదానం వల్ల మధ్యఫలం కలుగుతుంది. తామనదానం వల్ల ఫలం కలగదువారి కదా, అనర్థం కూడా కలుగుతుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.